మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన పదజాలంతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మరొకసారి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మళ్ళీ అంటున్నారు. మరొకసారి అంటే నల్గొండ జనాలతోనే కొట్టిపిస్తా, మీ పెళ్ళైతుందన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కేసీఆర్పై ఏమంటారు? ఘాటైన వ్యాఖ్యలు కాదు, బూతు వాక్యాలు మాత్రమే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. బూత్ మనుషులకు అంతకు మించి గొప్ప మాటలు వస్తాయని మనం కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు బూత్ స్థాయి వ్యక్తులు కదా. రేవంత్వి రోత మాటలు, ఎప్పుడో పోయింది తెలంగాణ. ఎప్పుడు కూడా ఇటువంటి గలీజ్ మాటలు మాట్లాడేటోళ్ళని చూడలేదు చరిత్రలో. జైపాల్ రెడ్డి, జానారెడ్డిని గౌరవించలేని వాళ్లకు ఇంతకంటే మంచి మాటలు వస్తాయని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? చనిపోయిన వాళ్ళ గురించి వెళ్ళి కూడా తక్కువ చేసి మాట్లాడి పదే పదే మధ్యన జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు నేను అంటే, జైపాల్ రెడ్డి, జానారెడ్డి చేతగాని వాళ్ళనా, తప్పుడు పనులు చేసిన వాళ్ళనా, అసమర్థులనా? ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్? లేకపోతే తను వేదవనని చెప్పదలుచుకున్నాడా? వాళ్ళు మంచోలే కానీ నేను వేదవనని చెప్పదలుచుకున్నాడా? లేదా వాళ్ళు చేతగా నాయాలని చెప్పదలుచుకున్నాడు? ఏం చెప్పదలుచుకున్నాడు? దాంట్లో రేవంత్ అర్థమైంది అసలు. ఇక అటువంటి వాడు ఈ రాజకీయ ప్రత్యర్థుల గురించి వెళ్ళి గౌరవంగా మాట్లాడతాడని మనం ఊహించడం కూడా అనవసరమైన మాటలు అనిపిస్తాం. ఇంకొకటి, ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలనో, ఎట్లా తొక్కేసుకుంటూ పోవాలనో బాగా తెలిసినవాడు. ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఇటు పక్కన అటు పక్కన ఎవరు ఉండాలి? ఉంటే పాపంగా అద్దంకి దయాకరో, గబ్బెల నాయకో, ఈయన కొరకు కొట్లాడిన వాళ్ళు గా వాళ్ళు ఉండాలి. ఎవరైతే ఈయనను తప్పుడు పద్ధతుల్లో, తార్పుడు పద్ధతుల్లో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు పదవిని చెప్పిండ్రు, గా ఇద్దరిని పక్కన ఇప్పుడు వంది మాగదలాగా పెట్టుకొని మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గనిపించాలి కదా. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? జానారెడ్డి, జైపాల్ రెడ్డిలు నాలాగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించరాలేదు, అట్ట సంపాదించిన బ్లాక్మెయిల్తో సంపాదించిన డబ్బులతో పదవి కొనుక్కోవడం రాలేదు, అందుకనే వాళ్ళు చేతగానులని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? గతంలో మీరే చూసిండ్రు, మీ ఇంటర్వ్యూలలో చెప్పిన చాలా సందర్భాల్లో వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి ఆ సీన్లను మళ్ళీ చూపించాడు ప్రజలకి. ఊసర వెల్లులు కూడా బాధపడుతున్నాయట చూసి. అంటే మీరు మంత్రి పదవి కోసం ఉండడానికి, అదేవిధంగా తమ్ముడు మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డిని ఈ విధంగా అంటున్నారన్న వ్యాఖ్యలకే చెప్పారు. మంత్రి పదవి వాళ్ళకు ఒక లెక్క కాదు, ముఖ్యమంత్రి, దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. బహుశా బట్టి మిక్కునాకు, ఉత్తమ్కు, శ్రీధర్ బాబుకు, మాకెవరికి అర్హత లేదు, ఇద్దరికే ఉంది. మాకు ఎప్పుడు ఏ క్షణం అంటే ఆ క్షణం పార్టీకి ద్రోహం చేయగలిగిన వాళ్ళం, మాకు మాత్రమే అర్హత ఉంది. బ్లాక్మెయిల్ చేయగలిగిన వాళ్ళం, ఎప్పుడైనా ఏదైనా అనగలిగిన వాళ్ళం, పూటకో మాట మార్చగలిగిన వాళ్ళం. ఇక నా తర్వాత అంత గొప్ప శక్తి ఈయనకే ఉంది అని చెప్పదలుచుకున్నట్టున్నాడు ఆయన. మరి దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడా, దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడతారా, శ్రీధర్ బాబు మాట్లాడతాడా, ఉత్తమ్ రెడ్డి, బట్టి విక్రమార్కన, వాళ్ళు మాట్లాడాలి. మరి వాళ్ళకి ఎవరికి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్హత లేదు. ఈయన పార్టీ మారించినోడు ఈయనకి, లేదా ఒకటే పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి ఓటేయమని చెప్పిన వెంకటరెడ్డికి. మీరందరూ చూసారు, మీ అందరూ సాక్షిగానే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ ఏమని చెప్పే వాళ్ళని ఏమనాలి? ఒకటితో ఉండి ఇంకోటితో తిరిగి వాళ్ళని ఏమనంటారు? గా పదం ఉపయోగించాలి వీళ్ళకి. అటువంటి వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్లో అర్హత ఉంది అని. ఒక మాట చెప్పాలంటే, ఏదైనా ఒక పార్టీ బలహీనం ఉన్నప్పుడు ఇటువంటి అరాచక శక్తులకు అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతగాని నాయకుడు చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి అరాచకవాదులు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. సినిమాలో విలన్లు కొద్దిసేపు పైకి వస్తారు చూడండి, వీళ్ళ పాత్ర కూడా గంతే. వీళ్ళది విలన్ పాత్రలు తప్ప వీళ్ళు ఇంకొకటి కాదు. వాళ్ళ భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ని గెలిపించడానికే, కవితను జైలు నుంచి విడిపించడానికే ఇక్కడ ప్యామమల్లేష్ని అభ్యర్థిని కూడా రంగంలో ఉంచారు. కానీ బీఆర్ఎస్ అంతా కూడా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, అందులో బుర్ర ఉన్నాడు, ఎవ్వడు కూడా మాట్లాడాడు. ఎందుకంటే మేము పెట్టిన అభ్యర్థి బలమైన అభ్యర్థి. మీ అభ్యర్థి కంటే, వాళ్ళ అభ్యర్థి కంటే మావాడు బలమైన అభ్యర్థి. నిజమే, మేము ఓ రెడ్డి అభ్యర్థిని పెట్టి ఉంటే మేము మా ఓట్లు గెలిచడానికి పెట్టిండు, వాళ్ళకు ఉపయోగపడతారని చెప్తే కూడా నమ్మేవాడాం. ఇంత చెత్త మాటలు, చెత్త ఆలోచనలు.
ఇవాళ ముగ్గురితో పోల్చినప్పుడు మా అభ్యర్థి చాలా బలమైనవాడు. సామాజిక పరంగా చూసినా, ఎట్లా చూసినా, వాళ్ళ క్యారెక్టర్ చూసినా, వాళ్ళ సీనియారిటీ చూసినా, ఆమె మళ్ళీ 35 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నవాడు, 40 ఏళ్ళ నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా సిన్సియర్గా పనిచేసినవాడు, ఎక్కడ మచ్చలేనివాడు. నీ అభ్యర్థి నీ అధ్యక్షుని సంతకం ఫోర్జరీ చేసి సస్పెండ్ అయ్యి డిస్మిసల్ అయ్యండి నీ పార్టీ నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు అవతల, మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక అటువంటి వాడు నీ అభ్యర్థి. ఇటువంటి అభ్యర్థులను పెట్టుకొని చీటర్లని, బ్లాక్మెయిలర్లని, జేబులు కత్తెలు పెట్టుకొని తిరిగేటోళ్ళని పెట్టుకుంది నువ్వు. నీ అభ్యర్థులు బలహీనంగా పెట్టుకొని మోడీకి సహాయపడుతున్నావు నువ్వు. నీకు మోడీతోనే అవగాహన ఉందనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఇవాళ. ఒక్క మాట నువ్వు మోడీని అనలే, మోడీ నిన్నలే ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో. కారణం ఏంది? ఇవాళ తెలంగాణకు వస్తే కూడా మోడీ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు ఎన్ని దోసుకపోతున్నావో మోడీకి తెలుసు, నీ మూటలన్నీ ఎక్కడ మూట కడుతున్నావో మోడీకి తెలుసు. అయినా ఎందుకు చేస్తలేరు నీ పైన దాడులు? కారణం ఏంది? నువ్వు బహుశా రాహుల్ గాంధీకి పంపుతున్న పేరు మీద మోడీ కూడా పంపుతున్నట్టున్నావు నువ్వు. అందుకనే నీ పైన ఇక వాళ్తలేదు.